ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, జియో ఫైనాన్షియల్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ అలాగే ఆర్థికవేత్త డాక్టర్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సరే, వాటి మార్కెట్ ఇంతగా డౌన్ అవడానికి కారణం ఏమనుకోవచ్చు సార్? అయితే ఈ రోజున నిఫ్టీ లెవెల్స్ కనుక మనం గమనిస్తే 24,000 లెవెల్ని బ్రీచ్ చేసేసి ఇంకా అంతకన్నా కూడా కిందకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆయిల్ ప్రైసెస్లో వస్తున్నటువంటి పెరుగుదల. ఎప్పుడైతే బ్యారెల్ ఆయిల్ యొక్క బ్రెంట్ క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు $92 కూడా దాటిపోయినాయో, ఈ యొక్క వార్ కండిషన్స్ కనుక ఇలాగే కంటిన్యూ అయితే ఇరాన్ అమెరికా మధ్య ఇది 100 మార్క్ని కూడా దాటుతుంది అనేటువంటి భయాలు ఉన్నాయి మార్కెట్లో. దీని ప్రభావంతో మనకి మరోవైపున రూపీ ఏమన్నా ఇంకా పతనం అవటము, 96.5 కూడా దాటిపోయి ఇక రూపీ కొంతకాలం పోతే సెంచరీ మార్క్ కూడా దాటుతుంది అనేటువంటి భయాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఈ యొక్క పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కూడా ప్రాఫిట్ బుకింగ్ కానీ లేకపోతే వేచి ఉండే ధోరణి కానీ అవలంబిస్తున్నారు. అలాగే విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా షేర్ల అమ్మకాలకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఈ అన్ని కారణాల వల్ల ఓవరాల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యుయేషన్స్ అన్ని కారణాల వల్లనే మార్కెట్లు ఇంతగా పతనమయ్యాయని చెప్పొచ్చండి. సార్ కాలర్ ఉన్నారు, జగదీశ్వరరావు కాల్ చేస్తున్నారు. జగదీశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే సార్. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇప్పట్లో బిఎంఎల్ అదాని పోస్ట్ కొనొచ్చా సార్? అయితే బిఎంఎల్ అయినా అదాని గ్రూప్ రెండు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం చూడాల్సింది. బిఎంఎల్ విషయానికి వచ్చినప్పుడు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం హారిజన్ కనుక లాంగ్ పీరియడ్ అయితే బిఎంఎల్లో మీరు ఫ్రెష్ పొజిషన్ ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. అంటే ఇది షార్ట్ టర్మ్కో స్పెక్యులేషన్ పర్పస్కో ఉపయోగించేటువంటి విషయం కాదు, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కొనొచ్చు. అలాగే అదాని గ్రూప్లో మీరు ఏ స్టాక్ని తీసుకున్నా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి అయితే వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీరు స్లోగా ఎక్వైర్ చేయటం అనేది చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ కాలర్ రాజేష్ చేస్తున్నారు. రాజేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే అండి. సార్ నాకు కొంచెం ఆర్ఈసీ గురించి కొంచెం వివరంగా చెప్పండి సార్. ఆర్ఈసీ షేర్ నా దగ్గర $484 ఉంది సార్. అయితే దీన్ని ప్రెజెంట్ రేట్ యావరేజ్ చేసుకొని ఏమన్నా సంవత్సరం హోల్డ్ చేసుకుంటే నాకేమన్నా లాభంలో ఉంటానా, లేకపోతే ఇప్పుడు అసలు అమ్మేయమంటారా? కొంచెం వివరించి చెప్పండి సార్ దీని గురించి కొంచెం. ఎందుకంటే మెజర్ ఉన్నది సార్, అందుకని. ఓకే అండి, మనకి ఇప్పుడు ఆర్ఈసీ ఎవరైనా కానీ ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు బ్రీఫ్గా అడగండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కువ మంది శ్రోతలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనకు కూడా ఉంటుంది. ఆర్ఈసీ కంపెనీ అనేటువంటిది మనకి పవర్ ఫైనాన్స్ రంగంలో దీని యొక్క పేరెంట్ కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో నిజానికి ఆ సెక్టర్లో ఉండాల్సిన వాళ్ళు మొదటి ప్రయారిటీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇవ్వాలి, తర్వాత ఆర్ఈసీ. ఆర్ఈసీ లాంగ్ టర్మ్కి చాలా మంచి షేర్. ఇది $90 నుంచి పెరుగుతూ వచ్చి ఒక 3 సంవత్సరాల కాలంలో 400% రిటర్న్ ఇన్వెస్టర్కి అందించింది. అయితే మీరు చాలా ఎక్కువ రేట్లో ఎంటర్ అయి ఉన్నారు. ఇప్పుడు ఈ రేట్లో దాన్ని అమ్మకండి, హోల్డ్ చేయండి. మళ్ళీ ఫర్దర్గా యాడ్ చేసే విషయం అయితే కరెంట్ రేట్లో అడ్వైజబుల్ కాదండి. సార్ ర్యాపిడ్గా కొన్ని స్టాక్స్ చూద్దాం సార్. తప్పకుండా. బజాజ్ ఆటో సార్. బజాజ్ ఆటో ఒకవైపు మార్కెట్ అంతా కూడా డౌన్ అవుతున్నప్పుడు కూడా అద్భుతంగా పెరిగింది. ఈ రోజున ఒక 5% లెవెల్లో అప్రిసియేషన్ వచ్చి 52 వీక్ హైకి రీచ్ అయింది వాళ్ళ బజాజ్ ఆటో. ఎందుకు ఇంత స్టెల్లార్గా పెరుగుతుంది జనరల్ మార్కెట్ డౌన్ అయినా కూడా అంటే దానికి కారణం అద్భుతమైన ఫలితాలే. అంటే ఏ కంపెనీ అయితే క్వార్టర్లీ ఫలితాలు అద్భుతంగా అందించిందో వాటిని ఇన్వెస్టర్స్ బాగా రివార్డ్ చేస్తున్నారు. సో బజాజ్ ఆటో ఇవాళ 52 వీక్ హైకి రీచ్ అవడమే కాకుండా మరింతగా కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది.
ఒకవేళ ఎప్పుడైనా కానీ బజాజ్ ఆటో షేర్లు ఏదైనా జనరల్ మార్కెట్ కరెక్షన్లో కాస్త తగ్గితే మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చండి. సార్ టీవీఎస్ మోటార్స్ గురించి ఇప్పుడు మనకి ఆటోమొబైల్ సెక్టార్లో బజాజ్ ఆటో తర్వాత నెక్స్ట్ చెప్పుకోదగిన స్టాక్ టీవీఎస్ మోటార్. టీవీఎస్ మోటార్ కూడా ఇవాళ మంచి ఫలితాలను ప్రకటించడమే కాకుండా షేర్ ప్రైస్ పరంగా కూడా ఎంతో రైజ్ అనేటువంటిది మనం గమనిస్తున్నాం. టీవీఎస్ మోటారు లాస్ట్ 2 yearsగా ఇన్వెస్టర్స్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. అలాగే ఫర్దర్గా కూడా మంచి రిటర్న్ అందించే అవకాశం ఉంది. ఈ షేర్ ఇప్పటికే ఉండాలి హోల్డ్ చేయొచ్చు, ఇంకా ఫర్దర్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆటోమొబైల్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయదగిన 2 కంపెనీలు ఇవి 2 అని చెప్పొచ్చు. నెస్లే ఇండియా సార్. నెస్లే ఇండియా కూడా ఈరోజు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ప్రకటించిందండి. నెస్లే ఇండియా మార్కెట్ అంచనాలకు మించి ఫలితాలు అందించింది. ఇక్కడి నుంచి అంటే మనం చూస్తే నెస్లే ఇండియా యొక్క గ్రోత్ పాత్ లాస్ట్ 20 quartersలో ఓవరాల్గా ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేయకుండా మంచి ఫలితాలను అలా అందిస్తూనే వచ్చింది. ఇక్కడి నుంచి కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈరోజు వన్ ఆఫ్ ద స్టార్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు నెస్లే ఇండియా కూడా. దీనికి కారణం కూడా ఈ కంపెనీ ప్రకటించినటువంటి ఫలితాలే. అందుకని నెస్లే ఇండియాలో కూడా ఫ్రెష్ పొజిషన్ కూడా తీసుకోవచ్చండి. సార్ ఓఎన్జీసీ ఏంటంటే ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ పెరుగుదల అనేటువంటిది ఓఎన్జీసీకి అడ్వాంటేజ్గా మారింది. బ్రెంట్ క్రూడ్ ధరల పెరుగుదల అనేటువంటిది. ఇలాగే బ్రెంట్ క్రూడ్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతలేదు కాబట్టి ఓఎన్జీసీ షేర్ కూడా మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది. అందుకని దీనిలో కూడా ఇన్వెస్టర్స్ హోల్డ్ చేయటమే కాకుండా ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చండి. ఇండిగో సార్. ఇండిగో చూస్తే మనం ఈరోజు బాగా పడిపోయినటువంటి షేర్లలో అగ్రస్థానంలో ఉందని చెప్పొచ్చు. దీనికి కారణం ప్రధానంగా ఆయిల్ ప్రైసెస్ పెరుగుదల వల్ల మనకి విమానయాన రంగం మీద కొంత నెగిటివ్ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల ఇండిగో యొక్క భవిష్యత్తు మీద కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చండి. సార్ నెక్స్ట్ డిఎల్ఎఫ్ గురించి సార్. డిఎల్ఎఫ్ కూడా ఇవాళ చాలా నెగిటివ్గా ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో డిఎల్ఎఫ్ కాకపోతే ఇంతగా తగ్గుతున్నప్పుడు కొద్దిగా బయింగ్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవటం అడ్వైజబుల్ అండి. డిఎల్ఎఫ్ ఇప్పుడు ఇంతగా తగ్గినప్పుడు కూడా ఇక్కడి నుంచి పెరుగుదల నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డిఎల్ఎఫ్లో ఫ్రెష్ బయింగ్ చేయమనే చెప్తానండి. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు సార్ ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే అండి. నమస్తే. రావు గారు. నమస్తే అండి. సార్ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 900 లో ఉన్నాయండి. సార్ ఇన్ఫోసిస్ 50లో ఉన్నాయండి సార్. వీటికి సార్ నేను ఇన్ఫోసిస్ ఏమైనా యాడ్ చేస్తాను లేకపోతే కొంతకాలం ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరిస్థితి సార్. రైట్ అండి. ఇప్పుడు ఇది కేవలం ఆయన కోసమే కాకుండా ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చాలా మంది శ్రోతలకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ రెండింటి గురించి మనం ఇప్పుడు ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే గత కొంతకాలంగా ఒక 2 సంవత్సరాల కాలంగా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేస్తూ వచ్చింది. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటో మనం చూడాలి. 1020 రూపీస్ దాకా వెళ్ళినటువంటి షేరు 726 రూపాయల వరకు 52 వీక్ లోకి రావడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలను విశ్లేషిస్తే ముందుగా వీళ్ళు ఒక్కసారి ఈ మెర్జ్ అయిపోయిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు వీళ్ళ యొక్క నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్స్ అనేటువంటిది తగ్గుదల అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అవరోధంగా మారింది. తర్వాత డిపాజిట్ గ్రోత్లు ఎప్పుడైతే ఆశించిన స్థాయిలో లేవో అప్పుడు వీళ్ళకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ అవటం వల్ల మార్జిన్స్ తగ్గుతూ వచ్చాయని మనం గమనించాలి. అలాగే లోన్ గ్రోత్ కూడా ఇదివరకటితో పోలిస్తే ఎక్కువ గ్రోత్ చూపించలేకపోతుంది. వీటికి తోడుగా వీళ్ళ యొక్క చైర్మన్ అంటే యాక్టింగ్ చైర్మన్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎథికల్ గ్రౌండ్స్లో రిజైన్ చేయటం అనేటువంటిది అప్పటి నుంచి కూడా కార్పొరేట్ గవర్నెన్స్ మీద కూడా కొంత నీలిమేఘాలు నములుకున్నాయి. ఈ అన్ని కారణాల వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ వచ్చింది. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కరెంట్ రేట్లో కనుక బై చేసి ఒక 3 సంవత్సరాల పాటు హోల్డ్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి ఫలితం ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇకపోతే ఇన్ఫోసిస్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ కూడా మనకి ఓవర్ నైట్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశించకూడదు, కానీ 2-3 సంవత్సరాల కాలానికి హోల్డ్ చేయడానికి టెక్నాలజీ షేర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు. అందుకని ఈ 2 షేర్లు కూడా ఇన్వెస్టర్లు ఫ్రెష్ బయింగ్ కూడా చేయదగిన షేర్లు అండి. నెక్స్ట్ కాలర్ మురళి చేస్తున్నారు. మురళి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ లాంగ్ టర్మ్ కోసం 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. చెప్పండి.
ఒకటి నాల్కో సార్, నాల్కో అల్యూమినియం లిమిటెడ్ డస్టింగ్, చెన్నై కెమికల్ పెట్రో కెమికల్స్ సార్. ఓకే అండి, రైట్. ముందుగా నాల్కో విషయానికి వచ్చినప్పుడు మీరు నేషనల్ అల్యూమినియం కంపెనీ ఆ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండి. లాంగ్ టర్మ్ కోసం మీరు డెఫినెట్గా బై చేయొచ్చు. ఇప్పటికే ఉంటే హోల్డ్ చేయండి, ఇంకా కూడా బై చేయొచ్చు అండి. చెన్నై పెట్రోకెమికల్స్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయదగిన స్టాకే. ఇది కూడా మీరు స్లోగా అక్వైర్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు అండి. ఎస్బీఐ గురించి ఏంటి సార్ సిచ్యువేషన్ ఇప్పుడు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్గా చాలా ఎక్సలెంట్ పొజిషన్లో ఉందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫలితాలు కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్కింగ్ కానీ ఏ మాత్రం కూడా మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ రోజున అరౌండ్ 1020, 1021, 22 ఈ రేంజ్లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డెఫినెట్గా బై చేయొచ్చు. నిజానికి ఈ రోజున కనుక మనం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కన్నా కూడా పర్సంటేజ్ ఆఫ్ ఫాల్ స్టేట్ బ్యాంక్లో ఎక్కువ జరిగింది. అరౌండ్ 2% ఫాల్ అనేటువంటిది వాళ్ళు మనం చూస్తున్నాం ఈ పర్టికులర్ డే ట్రేడింగ్లో. అయితే ఇది ఇన్వెస్టర్కి ఎక్సలెంట్ బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఈ పర్పజ్లో డెఫినెట్గా ఈ షేర్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. శాక్ సాఫ్ట్ గురించి అడుగుతున్నారు సార్. 207లో ఉన్నాయి. సో యావరేజ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. యావరేజ్ చేయదు కానీ ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయటం బెటర్ అండి. న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి అడుగుతున్నారు సార్. 573లో ఉన్నాయి. సో వస్తుంది ఆ ప్రైస్ అని అడుగుతున్నారు. అది వస్తుందంటే అది ఇప్పుడు షార్ట్ టర్మ్లో అయితే ఆ ప్రైస్ రాకపోవచ్చండి. మీరు కనీసం ఒక 1 year అండ్ అబోవ్ కన్నా హోల్డ్ చేస్తే మీరు మంచి ఫలితం కోసం ఎదురు చూడొచ్చు. లారస్ ల్యాబ్, వేదాంత షేర్ సార్ కరెంట్ రేట్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. లారస్ ల్యాబ్ కరెంట్ రేట్లో అవాయిడ్ చేయండి ఫ్రెష్ బయింగ్ అనేటువంటిది. వేదాంత మాత్రం డెఫినెట్గా కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాది 2 షేర్ గురించి చెప్పండి సార్. ఉదయ్ జ్యువెలరీస్ ఈ రేట్లో తీసుకోవాలి, తర్వాత జిందాల్ వరల్డ్ ఏ రేట్లో తీసుకోవాలి సార్? అయితే ఇప్పుడు మీరు ఉదయ్ జ్యువెలరీ అయితే ఇప్పుడు కరెంట్ ప్రైస్లో ఫ్రెష్ బయింగ్ అనేటువంటిది అవాయిడ్ చేయటం మంచిదండి. ఇక్కడ నుంచి జ్యువెలరీ షేర్లలో ఒక కరెక్షన్ మోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందుకని చెప్పి వెయిట్ చేయండి ప్రజెంట్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. నమస్తే రావు గారు. నమస్తే అండి. వీగార్డ్ ఇండస్ట్రీస్ 2018 నుంచి ఉన్నవి, బట్ అప్పటి నుంచి కూడా ఓన్లీ 40% గెయిన్ ఇచ్చింది. ఉంచమంటారా లేకపోతే వేరే దానికి వెళ్ళమంటారా? అయితే మీరు చాలా కాలంగా వెయిట్ చేసినప్పుడు కూడా మీకు వచ్చిన ఫలితం తక్కువే. అయితే సో ఇప్పుడు దాని నుంచి మీరు ఎగ్జిట్ కావటమే మంచిదండి. ఎగ్జిట్ అయ్యి తక్షణమే ఇంకో షేర్లోకి ఎంటర్ కాకుండా మార్కెట్ పరిస్థితులను గమనించి సరైన సమయంలో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించడం బెటర్ అండి. జియో ఫైనాన్స్ ఏంటి సార్? జియో ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అండి. కరెంట్ రేట్లో బై చేసి ఒక 2-3 సంవత్సరాలు హోల్డ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందండి. కోటక్ బ్యాంక్ సార్. కోటక్ బ్యాంక్ ఇటీవల కాలంలో 400 రూపాయల నుంచి తగ్గుతా వచ్చింది. ఇప్పుడు సమ్మర్ అరౌండ్ 370, 375 రేట్లో ఉంది. ఇది ఒక 2 సంవత్సరాల కాల వ్యవధి కోసం డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయదగినటువంటి బ్యాంక్ స్టాక్. సో ఈ స్టాక్లో కరెంట్ రేట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు. కృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. సార్ నమస్తే అండి జీవీరావు గారు. నమస్తే అండి. ఇది ఎస్కేఎఫ్ ఇండియా షేర్ 16 రూపాయలు కొన్నారండి, ఒక 300 షేర్స్. ఇప్పుడు కొద్దిగా ఇవాళ ఉంచుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అయిపోమంటారా? అయితే ఏదైనా మార్కెట్ ఇంకా అప్రిసియేషన్ ఏదైనా వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయ్యే విషయం పరిశీలించండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. రమేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మేము కోటక్ సెక్యూరిటీలో 2013 సార్ వెల్స్పన్ కార్పొన్, వెల్స్పన్ ఎంటర్ప్రైజ్ తీసుకున్నాం సార్. అది 2007 మాకు షేర్లు ఉన్నది గుర్తులేదు. అకౌంట్ ఓపెన్ చేస్తే మాకు అవగాహన లేదు, ట్రెండ్ చెప్తే చేశాం సార్. 2017లో ఎన్ఎస్డి వాళ్ళు పోస్ట్ లో పంపిన లెటర్ వచ్చింది సార్. అవి వెల్స్పన్ కార్ప్ 100 ఉన్నాయి, ఇంకోటేమో 60 ఉన్నాయని వచ్చింది సార్. కానీ నేను కూడా మళ్ళీ ఇక్కడ కరీంనగర్ అది కోటక్ సెక్యూరిటీ తీసేది సార్. ఇప్పుడు ఈ పర్సనల్ క్వరీస్ అన్ని కూడా మన ప్రోగ్రామ్ ద్వారా ఆన్సర్ చేయలేమండి. అవి స్టాక్ గురించి ఏదైనా అడిగితే చెప్తాం. కానీ సార్ ఎల్ఎన్టీ ఫ్రెష్ ఎంట్రీ లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. ఎల్ఎన్టీ కరెంట్ రేట్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చండి. ఇక్కడ నుంచి మీరు ఒక 3 సంవత్సరాల వ్యవధికి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ప్రస్తుత రేట్ నుంచి కూడా మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చండి. నైకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్.
నైకా ప్రజెంట్ రేట్లో ఫర్దర్గా యాడింగ్ అవాయిడ్ చేయండి. ఇక్కడి నుంచి ఇంకా ఫాలో అయినప్పుడు మాత్రమే మీరు ఫర్దర్ యాడింగ్ గురించి పరిశీలించండి. యా, శర్మ నెక్స్ట్ కాలర్. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. నాకు పారిస్ డిఫెన్స్ షేర్స్ ఉన్నాయండి. ఏదండి? పారిస్ డిఫెన్స్. ఓకే రైట్. పారిస్ డిఫెన్స్ షేర్స్ ఒకటి, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ ఒకటి, ఈ రెండు వస్తారు సార్. రైట్ అండి, రెండు కూడా మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయదగిన షేర్లే అండి. పరాస్ డిఫెన్స్ షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ పర్పస్ కాకుండా ఎవరైతే లాంగ్ టర్మ్ ఆలోచనతో హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది మంచి రిటర్నే అందించే అవకాశం ఉందండి. కిర్లోస్కర్ ఆయిల్ కూడా మీకు ఇక్కడి నుంచి మంచి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది. సో ఈ రెండు కంపెనీలు కూడా డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఆలోచనతో మీరు హోల్డ్ చేయొచ్చండి. ఎటర్నల్ హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వమంటారు? ఎటర్నల్ డెఫినెట్గా హోల్డ్ చేయండి, అసలు ఎగ్జిట్ కావద్దండి. ఎటర్నల్ లాస్ట్ 1 year కూడా చాలా మంచి రిటర్న్ అందించింది. ఇక్కడి నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది, డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఐసిఐసిఐ బ్యాంక్ గురించి సార్. ఇప్పుడు మనకి రిలేటివ్లీ ఇప్పుడున్న పొజిషన్లో ఐసిఐసిఐ బ్యాంక్ని సేల్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి షిఫ్ట్ కావటం మంచిదండి. ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పటికే చాలా రిటర్న్ అందించింది. తర్వాత వాల్యుయేషన్ కంఫర్ట్గా మనం చూస్తే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కన్నా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకే మోర్ కంఫర్ట్గా ఉంది. అంటే ఈ రెండు బ్యాంకుల మధ్య ఉన్న పరిస్థితులు రివర్స్ అయ్యాయి. ఒకప్పుడు వాల్యుయేషన్ కంఫర్ట్ ఐసిఐసిఐకి ఎక్కువ ఉండేది, ఇప్పుడు రివర్స్ అయింది. అందుకని ఐసిఐసిఐ నుంచి ఎగ్జిట్ అయ్యి హెచ్డిఎఫ్సిలోకి మారటం మంచిదండి. టాటా క్యాపిటల్ సార్. టాటా క్యాపిటల్ ఆశించిన స్థాయిలో మొమెంటం కూడా లేదు. ఎవరైనా ఇప్పటికే కనుక ఉంటే కాస్త రైజ్ అన్నప్పుడు చూసి ఎగ్జిట్ కావటం బెటర్ అండి. యాక్సిస్ బ్యాంక్ సార్. యాక్సిస్ బ్యాంక్ యొక్క ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవండి. ఆ కారణం వల్లే మనకి లాస్ట్ ఒక 2-3 సెషన్స్లోనే ఓవరాల్గా 7-8% వరకు కూడా ఫాలో అవటం మనం చూసాం. ఇది ఇంకాస్త కూడా తగ్గే అవకాశం ఉంది. మరింత తగ్గినప్పుడు మాత్రమే దీనిలో ఫ్రెష్ ఎంట్రీ తీసుకుని హోల్డ్ చేయమని చెప్తాను. సార్ సిప్లా గురించి సార్. ఈరోజు ఏమైందంటే అండి, మనకి ఫార్మా కంపెనీల్లో తగ్గటానికి షేర్ ప్రైసెస్, అలాగే ఓవరాల్గా మార్కెట్ ఫాల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొన్ని ఫార్మా రంగ ప్రొడక్ట్స్ మీద యుఎస్ టారిఫ్స్ మళ్ళా కొత్తగా విధిస్తారనేటువంటి భయం వల్లే జరిగాయి. అయితే సిప్లా షేరు కరెంట్ ప్రైస్ నుంచి కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. ఇప్పటికే ఉన్న షేర్లు కూడా డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు అండి. నెట్ వెబ్ సార్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. కరెంట్ ప్రైస్లో కాకుండా ఇక్కడి నుంచి ఏదైనా ఒక 5% ఫాలో అయినప్పుడు మాత్రమే దీనిలో ఫ్రెష్ ఎంట్రీ గురించి పరిశీలించడం మంచిదండి. బ్లూ జెట్ అండ్ తన్లా సార్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. బ్లూ జెట్ కరెంట్ ప్రైస్లో అవాయిడ్ చేయండి. తాల్లా ప్లాట్ఫామ్ కూడా కరెంట్ ప్రైస్లో ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయటం మంచిదండి. ఆజాద్ ఇంజనీరింగ్ గురించి అడుగుతున్నారు సార్, తీసుకోవచ్చా అని. ఆజాద్ ఇంజనీరింగ్ ఇక్కడి నుంచి ఇంకా కూడా కొంచెం తగ్గే అవకాశం ఉందండి. మరింత ఫాల్ అయితే అప్పుడే ఫ్రెష్ ఎంట్రీ గురించి పరిశీలించడం మంచిదండి. ఓకే, నెక్స్ట్ అదాని పోర్ట్స్ గురించి సార్. అదాని పోర్ట్స్ లాంగ్ టర్మ్కి డెఫినెట్గా బై చేయదగిన స్టాకు. ఇది కమింగ్ 3 yearsలో కూడా చాలా మంచి రిటర్న్ అందించే అవకాశం ఉందండి. ఐఆర్ఎఫ్సి సార్. ఐఆర్ఎఫ్సి ఇప్పుడు ఇటీవల కాలంలో మనం కొంత ఫాల్ అనేది చూసాము. అయితే ఇక్కడ నుంచి రికవరీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. డెఫినెట్గా బై చేయడం స్టార్ట్ చేయొచ్చు అండి ఐఆర్ఎఫ్సి. యా, నెక్స్ట్ కాలర్ విజయలక్ష్మి చేస్తున్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి సార్తో. సార్ నమస్తే అండి. పర్మనెంట్ ఫార్మా, మన్సాల్ వైర్ ఇండస్ట్రీస్, డైనమిక్ కేబుల్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చండి. ఒకసారి రిపీట్ చేయండి ఒక స్టాక్ పేరు. స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. పిరమల్ ఫార్మా, మన్సాల్ వైర్ ఇండస్ట్రీస్, డైనమిక్ కేబుల్స్. రైట్. పిరమిల్ ఫార్మా వచ్చేసి కరెంట్ ప్రైస్లో ఫ్రెష్ బయింగ్ చేయొద్దు. ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ సూర్యప్రకాష్ చేస్తున్నారు విజయనగరం నుంచి. సూర్యప్రకాష్ గారు మాట్లాడండి జీబీ రావు గారితో. రావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. నేను నాట్కో ఫార్మా గానీ డివిస్ గానీ కొందాం అనుకుంటున్నా అండి. ఇప్పుడు ఈ రేట్లో కొనొచ్చండి సార్? కరెంట్ రేట్లో కూడా దివీస్ ఇంకా పెరిగే అవకాశం ఉందండి, ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా. సో దివీస్ ల్యాబొరేటరీస్ కరెంట్ రేట్లో నిరభ్యంతరంగా బై చేయొచ్చు మీరు. అలాగే నాట్కో ఫార్మా విషయానికి వస్తే కాస్త ఫర్దర్గా ఫాలో అయినప్పుడు మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోండి. సార్ హెచ్ఎస్బిసి గురించి అడుగుతున్నారు సార్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇప్పుడు కరెంట్ రేట్లో బై చేయొచ్చు అండి. యా, నెక్స్ట్ కాలర్ మధు చేస్తున్నారు. మధు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. సార్ జేఎస్డబ్ల్యూ ఇంకా ఒక టన్ను హిటాచి ఎనర్జీ తీసుకోవచ్చు అండి ఇప్పుడు? జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇప్పుడు రేట్ నుంచి కాస్త తగ్గినప్పుడు మాత్రమే మీరు ఫ్రెష్ ఎంట్రీ గురించి పరిశీలించడం మంచిదండి.
నెక్స్ట్ కాలర్ సారీ సార్, వేదాంత గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్. వేదాంత ఏంటంటే ఇటీవల డీమర్జర్ అయిన తర్వాత 4 కంపెనీలుగా రావటం మనం చూస్తాము. వీటిల్లో ప్రధానంగా వేదాంత మరియు వేదాంత అల్యూమినియం ఈ రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టారు బోత్ వేదాంత లిమిటెడ్లో వేదాంత అల్యూమినియంలోనూ కూడా మంచి ఫలితం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. రిలయన్స్ సార్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ తీసుకోవచ్చు అండి. నిజానికి బిలో 1300 రూపీస్లో రిలయన్స్ బై చేయటం అనేటువంటి చాలా చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. ఈ రేట్లో ఇన్వెస్ట్ చేస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ చాలా మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ నారాయణ శర్మ చేస్తున్నారు. నారాయణ శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అమర్ రాజా బ్యాటరీస్ లాస్ లో ఉన్నాం సార్, దాని గురించి చెప్పండి సార్. అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ ఫండమెంటల్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయండి. మీరు వెరీ షార్ట్ టర్మ్లో రికవరీ ఎక్కువగా వస్తుందని కానీ లేకపోతే ప్రైస్ విపరీతంగా పెరుగుతుందని కానీ ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి మాత్రం అమర్ రాజా బ్యాటరీస్ ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ అండి. ఇప్పటికే ఉన్న షేర్లను అయితే మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. నమస్కారం సార్. రాడికో కైతాన్ డివిస్ ల్యాబొరేటరీస్ ఈ రెండు ఏ రేట్ లో అమ్ముకోవచ్చు అండి, సేల్ చేయొచ్చు? ఇతరండి మీకు ఏదన్నా మానిటరీ రిక్వైర్మెంట్ ఉంటే తప్పితే రాడికో కైతాన్ అసలు అమ్మొద్దండి. రాడికో కైతాన్ ఇక్కడి నుంచి కూడా మీకు ఇయర్గా చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఆ కేటగిరీ ఆఫ్ కంపెనీలో స్టార్ పెర్ఫార్మర్ అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి మరింత ముందుకెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే దివీస్ ల్యాబొరేటరీస్ కూడా ఇంతకుముందే చెప్పినట్టుగా నేను ఇక్కడి నుంచి కనీసం ఇంకో 10% రిటర్న్ కైనా కానీ అవకాశం ఉందండి. అందుకని ఈ రెండు షేర్లు కూడా మీకు ఏదైనా ఇమీడియట్ మానిటరీ నీడ్ ఉంటే తప్పితే అమ్మకండి. టాటా స్టీల్ గురించి సార్. టాటా స్టీల్ కరెంట్ ప్రైస్లో ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చండి. నిజానికి ఆ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. కంపెనీ యొక్క క్వార్టర్లీ ఫలితాలు కానీ తర్వాత ఫ్రమ్ టైం టు టైం ఇది అందిస్తున్నటువంటి ప్రోగ్రెస్ కానీ చాలా సాటిస్ఫాక్టరీగా ఉందని చెప్పొచ్చు. సో టాటా స్టీల్ ఇప్పటికే ఉన్నవాళ్ళు హోల్డ్ చేయటమే కాదు ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చండి. ఇండియన్ హోటల్స్ సార్. ఇండియన్ హోటల్స్ ఈరోజు ప్రకటించినటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇండియన్ హోటల్స్ నిజానికి వరల్డ్ క్లాస్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీలో ఉండాలనుకున్న ఇన్వెస్టారు ఇండియన్ హోటల్స్లో డెఫినెట్గా హోల్డ్ చేయటమే కాదు ఫ్రెష్ బయింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా కమింగ్ 1-2 ఇయర్స్లో కూడా చాలా డీసెంట్ రిటర్న్స్ అందించేటువంటి అవకాశం ఉందండి. యునైటెడ్ స్పిరిట్స్ గురించి అడుగుతున్నారు సార్, ఎలా ఉంటుంది అని, ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని. యునైటెడ్ స్పిరిట్ డెఫినెట్గా హోల్డ్ చేయండి. కరెంట్ ప్రైస్లో ఎగ్జిట్ కావద్దు. యునైటెడ్ స్పిరిట్స్ కూడా మీకు కమింగ్ 1-2 ఇయర్స్లో డీసెంట్ రిటర్న్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎస్బీఐ ఫండ్ గురించి అడుగుతున్నారు సార్, ఎస్బీఐ ఫండ్ అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది. ఈ రోజున మీకు లిస్టింగ్ ప్రైస్ కన్నా కూడా లిస్టింగ్ రోజు వచ్చినటువంటి ప్రైస్ కన్నా తక్కువ రేట్లో మీకు అవైలబుల్ అవుతుంది. తీసుకుని డెఫినెట్గా 2 సంవత్సరాలు హోల్డ్ చేస్తే చాలా మంచి రిటర్న్కి అవకాశం ఉందండి. ఎస్ఎఫ్ఎల్ గురించి అడుగుతున్నారు సార్. లాంగ్ టర్మ్ కోసం బై చేయదగినటువంటి షేర్ అండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా సార్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇంతకుముందే మనం ఆఫర్ చేసామండి. నెక్స్ట్ అండి ఈ2ఈ నెట్వర్క్ గురించి సాయి పేరెంటల్స్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. రెండు కూడా ఇక్కడి నుంచి మినిమం 5% కరెక్షన్ ఉంటే అప్పుడు మీరు బై చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. ఇవాళ చాలా స్టాక్స్కి సంబంధించి సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్